మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామ స్మరణతో గడపటం, ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో, శంకరుణ్ణి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాసం నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజు జాగరణ ఉండటం వల్ల, రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివయ్యను ఆరాధించిన, ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదాంతం ఈ కోవకు చెందినదే. హైందవ సాంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజు శివుణ్ణి ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది మాస శివరాత్రి. అలాగే మహాగ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణ జ్యోతిష శాస్త్రం తెలియజేస్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు కనుక మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆయురారోగ్యం, ఐశ్వర్యప్రదం. లింగోద్భవంపై పురాణ గాథ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరిస్తాడు. ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెబుతాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. అది తెలుసుకోలేకపోవడంతో అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. అయితే ఆయన అది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు. ఆ సమయంలో బ్రహ్మకు మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు గోవుకు తను శివుణ్ణి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వును, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ, పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకి పూజార్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గో పుష్టభాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకటం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం, ఇవన్నీ లింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఈ కథ కనబడుతుంది. బ్రహ్మ కూడా శివుడికి లింగరూపంలోనే ఉంటానని శపించడం ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియజేస్తుంది. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఒకే రూపమైనప్పటికీ శివపురాణమే సనాతనమని, ఇదే సకల రూపాలకు మూలమని, శ్రీహరి శివుని వాయుభాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆ కాలరాత్రే శివరాత్రి. శ అంటే శివుడు, వా అంటే శక్తి అని, శివ పదమని మాల చెబుతుంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుణ్ణి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో కానీ, నమక చమకాలతో కానీ, పురుష సూక్తంతో కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడు అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారి ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలుకి మించని ఓ శివలింగానికి నామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వపత్రములతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావడం, ఆ విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడటం, ఇలా కాపాడిన ఆ కాలరాత్రి శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.